ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను బిడ్డ. తొందరపడి నెట్టేయవద్దు. అదేంటో వెంటనే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈ గురువారం రోజున నీ జీవితంలో ఒక మలుపు తిరగబోతుంది. నువ్వు చాలా కాలం నుంచి ఒక విషయం పట్ల కలత చెందుతూ ఉన్నావు చూడు తల్లి. ఆ విషయాన్ని ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాను. కాబట్టి నువ్వు నా మాటలు కొట్టి పారేయకుండా నేను చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించు. సాధ్యం కానిదో నువ్వు ఏదైనా అనుకుంటున్నావు, కానీ నువ్వు ఏ పని చేసావని చెప్పి నువ్వు సాధ్యం కాదని అనుకుంటున్నావు చెప్పు. అంటే నీ మనసుకు నచ్చినటువంటి పనిని నువ్వు మనస్ఫూర్తిగా ఏ పని చేసావని చెప్పు. నువ్వు చేస్తున్నటువంటి పని నాకు అసాధ్యమయ్యేటట్లు లేదని అనుకుంటున్నావు. చూడు బిడ్డ, నీ ప్రయత్నం ఎప్పటికీ కూడా వృధా కానే కాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను కదా. కానీ నువ్వు అసలు ప్రయత్నించకుండా సాధ్యపడదని ముందుగానే ఎందుకమ్మా అలా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నావు? ఏదైనా ఒక పని చేసిన తర్వాత కానీ ఆలోచించాల్సింది ఆ తర్వాత కదా చేస్తానా లేదా అనేది నీ మనసులోకి వచ్చేది. ముందుగానే చేయకుండా, ఏమీ లేకుండా ఇది నాకు సాధ్యం కాదని చెప్పి వదిలేస్తే ప్రతి అవకాశం తలుపు తట్టేలా చేసినా కూడా ఈ అవకాశాన్ని నీకు అందిపుచ్చుకోవడం లేదు. నువ్వు చేస్తున్నటువంటి తప్పును కూడా నీ బాబాపై రుద్దడం మంచిది కాదమ్మా. నువ్వు చేస్తున్నటువంటి పని సమర్థవంతంగా చేసినాడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది తల్లి. కానీ నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా, నువ్వు ఏ ప్రయత్నం కూడా మొదలు పెట్టకుండా కేవలం ఆ భగవంతుడు అదృష్టాన్ని ప్రసాదిస్తే బాగున్ను, అలాగే నేను ఏ పని చేయకపోయినా ఏదో ఒక విధంగా నాకు గడిచిపోతే బాగున్నని ఆలోచిస్తూ ఉండడం చాలా తప్పు కదా. కాబట్టి మీరు ఏదైనా కానీ నీ వంతుగా ప్రయత్నాన్ని ఒకటి మొదలు పెడితే ఆ ప్రయత్నం అనేది ఎప్పటికీ కూడా వృధా కాకుండా నేను చూసుకుంటాను. అలాగే నీ ఓటమిని ఎప్పటికీ కూడా శాశ్వతంగా, అలాగే కాలం కూడా ఉంచదు కదా తల్లి. కొన్నిసార్లు నువ్వు మొదలుపెట్టే చిన్న ప్రయత్నాలు కూడా నువ్వు కోరుకున్నటువంటి గమ్యానికి చేరుస్తాయి. కాబట్టి నువ్వు అసలు ఏ పని కూడా చేత కాదని నువ్వు అనుకోవడం నీ పిచ్చితనం, నీ వెర్రితనం అవుతుంది. జీవితం అనే ఈ పొలంలో సమస్యలని, కలుపు మొక్కలు ఎన్నో పెరుగుతూ ఉంటాయి. నువ్వు ఆ పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళగలవా? వెళ్ళలేవు కదా. కేవలం కలుపు మొక్కల్ని మాత్రమే తప్పిస్తూ ఉంటాం. నిజమే కదా. అలాగే నీకు ఎదురయ్యే ప్రతి సమస్య కూడా పెద్ద పెద్ద సమస్యగా భావించవద్దు. ఏదైనా ఒక సమస్య నీకు ఎదురైనప్పుడు ఆ సమస్యను నువ్వు పోరాడాలి. అలాగే సమస్య నిన్ను చూసి పారిపోయేలా చేయాలి. ఇంత ధైర్యాన్ని నువ్వు కలిగి ఉండాలి తల్లి. మళ్ళీ వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చేమో, కానీ ఇకనైనా ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తునైనా సరే కనీసం మార్చుకునేటటువంటి ప్రయత్నమైనా చేయబిడ్డా. నీ వల్ల ప్రయత్నిస్తే నువ్వు తప్పకుండా నీకు సపోర్ట్గాను, అలాగే నీకు అడుగడుగున ఏది ఇవ్వాలని అది అందిస్తూనే ఉంటాను. నీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా కానీ, ఎంత కష్టంగా ఎదుర్కొన్నా కానీ నువ్వు అనుకున్నది సాధిస్తావు అనేటటువంటి నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టకు బిడ్డా. ఎందుకంటే నువ్వు సాధిస్తావనేటటువంటి నమ్మకాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో నిజంగా ప్రతిసారి కూడా నీలో నీకే ఒక తెలియనటువంటి దుఃఖం ముంచుకొస్తుంది. నేను సాధిస్తానని నువ్వు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా నమ్మి ఏ పనైనా కానీ నిరంతరం కూడా సాధిస్తాను అనే ధైర్యంతో, భగవంతుడు నాకు అండగా ఉన్నాడనే నమ్మకంతో నీ ప్రయాణాన్ని నువ్వు మొదలుపెట్టు. అలాగే నువ్వు గెలిస్తే నువ్వేంటో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎవరికి తెలియకపోయినా కనీసం నీకైనా తెలుస్తుంది నువ్వేంటి అనేది. నీకు తప్పకుండా అర్థమవుతుంది బిడ్డ. అదేవిధంగా నువ్వు మరలా నీ సమస్యల గురించి నీ జీవితంలో వచ్చిన తర్వాత నీకు ఎన్నో విధాలుగా నీకు ఒక సమస్య పట్ల అవగాహన వచ్చినప్పుడు మరలా నువ్వు ఆ సమస్యను చాలా తేలిగ్గా ఆ సమస్య నుంచి బయటపడతావు.
అలాగే ఓడిపోయావు. అనుకున్న వాళ్ళు ఎవరో అంటే నీ అనుకున్న వాళ్ళు ఎవరో సమస్యలు వస్తేనే తెలుస్తుంది తల్లి. నీ ఓటమి ఉన్నప్పుడు నీ చుట్టూ ఎంతమంది ఉన్నారో, నిన్ను ఎవరైతే హక్కును చేర్చుకున్నారో, ఎవరైతే నీకు చక్కగా ఈ రోజు కాకపోయినా రేపటి రోజైనా సరే మంచిగా ఆనందంగా జీవించమని ఎవరైతే ధైర్యం చెప్పి నీ పక్కన ఉంటారో వారే నీ వారు. కాబట్టి నువ్వు ఓడిపోతే మాత్రం నీ చుట్టూ ఎవరు ఉండకపోయారనుకో, అప్పుడు నీకు అర్థమవుతుందమ్మా ఎవరు ఎలాంటి వారనేది. కాబట్టి అనవసరంగా నువ్వే లేనిపోని ఆలోచనలతో, అర్థం పర్థం లేనటువంటి ఆలోచనలతో నీ మనసులో చెడు ఆలోచనలన్నీ కూడా తీసేసేయి. నీ జీవితాన్ని నువ్వే నరక యాతనకి గురి చేసుకోవద్దు. మంచిగా ఏదైనా కానీ నువ్వు అనుకున్నది సాధిస్తాను అనే నమ్మకాన్ని కలిగి ఉండు. నీకు ఎవరు కూడా ధైర్యం చెప్పేవాళ్ళు కానీ మంచి చెప్పేవాళ్ళు కానీ లేరని నాకు అర్థమైంది తల్లి. అందుకే ఈ సందేశం ద్వారా నీకు ఈ మాటలు వినిపిస్తున్నాను. కనీసం ఈ మాటలు వినేనా కానీ నీ మనసును మార్చుకునే ప్రయత్నం చేయి తల్లి. నీ మనసును మార్చుకోవడమే కాదు, నీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకుంటావు అని చూడు తల్లి. ఏ పని చేయకపోయినా సరే నీ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలే రేపటి నిన్ను సూటిపోటి మాటలుగా నీకు నువ్వే నీ అంతరాత్మ ద్వేషిస్తుంది. కాబట్టి ఏదో ఒక పని అయితే మొదలుపెట్టు. సాధ్యం కాదని ఎప్పుడూ అనుకోవద్దు. నీ జీవితం అనేది ఒక అల లాంటిది బిడ్డ. పడుతూ లేస్తూ ఉంటావు. పడినప్పుడు పట్టుదలతో మళ్ళీ లేవాలి. అలాగే లేచినప్పుడు ఆ పట్టుదలతో ముందుకు అలా సాగిపోతూ ఉండాలి. అలా చిన్నదైనా సరే ఈ జీవితంలో మనం మనలాగే ఉండాలి. కాబట్టి ఎవరి కోసమో మన ఉనికిని కానీ లేదంటే మనం చేసేటటువంటి పని కానీ మార్చుకోవద్దు. ఎందుకంటే మనకి ఇష్టం లేనిదే ఎవరైనా సరే చెప్పి చేస్తే అది మనసుకి తృప్తి కలదు. కాబట్టి నీ జీవితంలో ఎక్కడి నుంచి ఒక గొప్ప మలుపు తిరగబోయేటటువంటి రోజులుగా నీకు నువ్వే భావించి మంచిగా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఏదైనా అవకాశం అనిపించుకుంటే జాగ్రత్తగా ఉపయోగించుకో తల్లి. ఈ సాయి నీ నుంచి అదే కోరుకుంటున్నాడు. కాబట్టి బిడ్డ, ఇక నుంచైనా సరే నీ జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నానని చెప్పాను కదా. ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి, అంటే మీ కష్టానికి తగ్గటువంటి, మీ చదువుకు తగ్గటువంటి పని నేను ఆల్రెడీ మీకు ఒక నిర్ణయం వచ్చేలాగా ఎవరో ఒకరి ద్వారా ఒక సందేశాన్ని అయితే పంపిస్తాను తల్లి. నేనే స్వయంగా రాలేకపోయినా సరే ఏదో ఒక మనిషి రూపంలోనూ, నీ బంధువుల రూపంలోనూ, నీ మంచి కోరుకునే శ్రేయోభిలాషుల రూపంలోనూ, ఏదో ఒక రూపంలో నీ సమస్యకు తగ్గ పరిష్కారాన్ని అయితే పంపిస్తాను. కాబట్టి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు తల్లి. నీ సంతోషాన్ని, నీ ధైర్యాన్ని చూస్తే నాకు కూడా చాలా చూడముచ్చటగా ఉంటుందమ్మా. అది నీలో ఎప్పుడు కూడా చూడాలని నేను ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాను. కాకపోతే నువ్వే ప్రతి విషయానికి కూడా ఆందోళన పడిపోయి, బాధపడిపోయి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నావు తల్లి. ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సరే నా సాయి తండ్రి ఉన్నాడు, అంతా మంచి చూసుకుంటాడు, నాకు ఈ సమస్యనంతా కూడా ఆయనే తొలగిస్తాడని నమ్మకంతో ఉండు. అప్పుడు నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మంచిగానే జరుగుతుంది. మంచిగానే జరిగేలా నేను చేస్తానమ్మా. ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.